మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కోటంచ స్వామివారి ఆలయంలో ఈరోజు భక్తుల కోసము భక్తులు దర్శించుకున్న తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. రెగ్యులర్గా కూడా ఇది గత 10 సంవత్సరాల నుంచి సంక్రాంతిని పురస్కరించుకొని 2 రోజులు వరుసగా 2 రోజులు ఎవరైనా సరే భక్తులు ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఇయర్ ఒకరు ముందుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఈరోజు మేము మా గ్రూప్ నుంచి ఓ బలగం టీం అనేది ఉన్నది. ఆ బలగం టీం తరఫు నుంచి మేము కోటంచ భక్తులమే పెట్టడం జరిగింది. ఈరోజు దీనికి గాను ఇక్కడ కోటంచలు అంచెలంచెలుగా గర్భగుడితో పాటు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో పూర్తి స్థాయిలో ఈసారి జాతరకి పేన జాతరకి ఈ జాతరకి మీరు తేడాను గమనిస్తారు. మంచి డెవలప్తోని అన్ని హంగులతోని ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా రెగ్యులర్గా ఇప్పటి నుంచి ఇంత ముందు కంటే కూడా బాగా చేయడానికి ఒక ఆలోచనతో ఉన్నాము. రెండవది, ఈ జాతరకు ఇంత ముందు కంటే ఈ జాతరను చూసుకుంటే పూర్తి డిఫరెంట్గా అటు వసతి గృహాలే కావచ్చు, ఇటు గర్భగుడి కావచ్చు. మీ అందరికీ తెలుసు, దాదాపు ఆల్మోస్ట్ కొంత అనౌన్స్మెంట్ కూడా జరిగింది. మనం స్వామివారిని ఇంతకుముందు జాతర తర్వాత తీసి బాలాలయంలో పెట్టుకొని గర్భగుడి కట్టుకొని ఇప్పుడు మళ్ళీ 21వ తారీఖు అంటే ఫిబ్రవరి 21వ తారీఖు రోజు నాడు మళ్ళీ పునఃప్రతిష్ఠ కూడా చేసుకొని జాతరకు స్వామివారు కొత్త గర్భగుడిలో ముస్తాబు కోసము రెడీ అవుతున్నారు. దాన్ని భక్తులు గమనించగలరు. దీన్ని చూసుకోవడానికైనా భక్తులు ఈసారి అధిక సంఖ్యలో వచ్చి జాతరను వైభవంగా జయప్రదం చేయగలరని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరి ప్రతి సంవత్సరం జరిగే సంక్రాంతి పండుగ సందర్భంగా మరి మన దేవస్థానం నందు 2 రోజులు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది భక్తుల సహకారంతో. ఈ సంవత్సరము మా బలగం గ్రూప్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించాము. దీనికి ఎన్నిసార్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈసారి జాతరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఒక సుమారు 17-18 కోట్లతో ఈసారి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఈసారి గతంలో జాతర కంటే కూడా ఈసారి జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దీనికి చాలా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరలో సక్సెస్ చేయాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం 2006లో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం ఇప్పటివరకు దిగ్విజయంగా జరుగుతున్నది. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం వల్ల ఈసారి ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే స్వామివారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సత్యనారాయణ ఆధ్వర్యంలో గుడి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. దానికి కర్త కర్మ క్రియ మా ఎన్ఎస్ఆర్ గారే చూసుకుంటున్నారు. వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఇది అందరికి అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కలిసి సంపత్రావు గారికి మేము చేదోడు వాడు ఉంటూ ఈసారి యాదగిరి గుట్ట తర్వాత మరో యాదగిరి లాగా జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మండలం రేవన్న, జిల్లా జయశంకర్ జిల్లా భూపాలపల్లి కొడవటంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మకర సంక్రాంతి నిన్న భోగి పండుగ జరిగింది. ఈరోజు మకర సంక్రాంతిని సూర్యుడు మకర రాశిలో ప్రవేశమైనటువంటి ఈరోజు దీన్నే మకర సంక్రాంతి అంటారు. ఈరోజు సాయంత్రము శ్రీ గోదాదేవి గారి కళ్యాణోత్సవం. ఈ గోదాదేవి 1 నెల రోజులు నోముకొని ఆ యొక్క భగవంతుని యొక్క లీలమై ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ గోదాదేవి కళ్యాణోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ ఆ కళ్యాణోత్సవాలు పాల్గొని ఆ అమ్మవారికి ప్రాప్తి కాగలని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.